కార్యక్రమంలో అతిథులుగా ఉన్నటువంటి జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు, విద్యావేత్త, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ పాలక మండలి సభ్యులు డాక్టర్ జామి దేవశంకర్ గారు, అలాగే జేసీఐ ఏర్పాటైన నాటి నుండి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలకు తదుపరి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి మోహమేశ్వర గారు, అలాగే దేవశంకర్ గారు ఇతర పెద్దల ప్రోత్సాహంతో ఈ సంస్థను విజయవంతంగా నడిపిస్తూ ఉన్నటువంటి మన దూసి సంతోష్ గారు, అనిల్ గారు, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షురాలు వరలక్ష్మి గారు, కార్యక్రమ చైర్పర్సన్ గారు ఉషారాణి గారు, అలాగే ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి మధు గారు, రవి గారు, అరసవిల్లి టెంపుల్ పాలక మండలి సభ్యులు, వాణిజ్యవేత్త, ఇదే శ్రీకాకుళం మున్సిపల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం వాళ్ళు తాలూకా పూర్వీకులు, వాళ్ళ తాతగారు మున్సిపల్ చైర్మన్గా కూడా సేవలు అందించారు. మరి అలాగే వేదికపై ఉన్నటువంటి మరో ప్రతినిధి అతిథి డాక్టర్ సింధూర గారు. మేడం ఇదివరకు కూడాను ఉషారాణి గారు ఒక ఈవెంట్ చేసినప్పుడు ఆమె నేను ఒక అతిథి, ఒక అద్భుతమైన కార్యక్రమం ఉషారాణి గారు నిర్వహిస్తే ఆవిడ సహాయ సహకారాలు అందించారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటారు. అటువంటి అతిథులంతా ఈ వేదికపై కనిపించడం చాలా ఆనందంగా ఉంది. పెట్టుకుంటే మనం చేసింది గోడంతా, మనకు వచ్చింది కొండంతా. కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ గడిచిన సంవత్సరంలో వరలక్ష్మి మేడమని నేను బాగా పని చేశాను. నా తర్వాత శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ అంటే జేసీస్ సంస్థకి పేర్లు ఏమైంది, జేసీస్ మెయిన్, జేసీస్ బీచ్, జేసీస్ సన్ రైజర్స్, ఈ పేర్లు ఏమైనా అన్ని భాషలకి అన్ని భావాలకి ఒకటే జేసీస్. అటువంటి గొప్ప సంస్థ జేసీస్. నాకు కష్టపడిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తుల పేరు 2, 3, 4 చెప్తాను. ఒకటి తొట్టెపూడి శివప్రసాద్, 2 మా అన్నయ్య మోహమేశ్వరరావు. అలాగే నా తర్వాత తొట్టెపూడి శివప్రసాద్, ఈ అనిల్ గొప్ప చెప్పుతాను. శివప్రసాద్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే పత్రికా భవ్యులు, దివ్యులు, మాధ్యమిక మహోదయులు, పాత్రికేయ సోదరులు, ముఖ్యంగా వేణు ఈరోజు ఇంట్రెస్ట్ అయినప్పటికీ వేణు ఎందుకు అంటే నాకు అన్నంలో అవసరం లేదు. తమ్ముడు కాబట్టి వేణు గారు అనలేక వేణు అంటున్నాను. వేణు చాలా సందర్భాల్లో నాకంటే మరి చేసేసి చాలా సహాయ సహకారాలు అందించారు. ఏదైనప్పటికీ ఈ 7 రోజుల ప్రోగ్రాము ఇద్దరు ప్రెసిడెంట్లు మీకు అనౌన్స్ చేసిన ప్రకారం మీరు అందరూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తారని కోరుకుంటూ, వేణు కోసం ఒక మాట. వేణని తెలుసా, మీ రాకతో వచ్చిన సుగంధ పర్వంతో మమ్మల్ని ఆహ్లాద పడుతుంది. దానికి గ్రేట్నెస్ అండ్ ఐనెస్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా వేణు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా జేసీఐ మెయిన్స్ అండ్ జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను 7 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మేము అనుకున్నాము. ఈ కార్యక్రమానికి జేసీస్ ఫౌండర్ అయినటువంటి జామి భీమశంకర్ అండ్ నటుకులు మోహన్ గారు, జేఏసీ మధుబాబు గారు, మా మెంబర్స్, మా ప్రాజెక్ట్ చైర్మన్ ఉషారాణి గారు, మెయిన్స్ ప్రాజెక్ట్ చైర్మన్ మధుబాబు గారు అందరి సహాయ సహకారాలతో ఈ 7 రోజుల కార్యక్రమము నిర్వహించాలనుకుంటున్నాము. అయితే 7 రోజులు మొదటి రోజు కార్యక్రమము జేఏసీ ఫెలిసియేషన్ అంటే సీనియర్ మెంబర్స్కి మా ఆర్గనైజేషన్ తరఫున మేము సన్మాన కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఆ తర్వాత అనురాగ నిలయము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులతో సరదాగా కాసేపు గడిపి వాళ్ళకి పండ్లు, బిస్కెట్లు, పదార్థాలన్నీ ఇచ్చి అక్కడ వాళ్ళతో గడుపుతాము. నెక్స్ట్ డే 2 ప్రోగ్రామ్ అనేది డే 2 వచ్చేసరికి మాకు సిపిఆర్ ప్రోగ్రాము
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్ శ్రీకాకుళం సిపిఆర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానికి డాక్టర్ వినోద్ గారు వస్తున్నారు. అదే రోజు విద్యాధరి డిగ్రీ కాలేజీలో ట్రైనర్ నేషనల్ ట్రైనర్ అయినటువంటి జీవన్ జ్యోతి మేడం గారు వస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో విద్యాధరి కాలేజీలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాము. ఇక డే 3కి వచ్చేసరికి ఇది చాలా గ్రాండ్ ప్రోగ్రాము. మారథాన్ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు మారథాన్ అనేది జరుగుతుంది. ఇది క్లైమేట్ యాక్షన్ అనే దానిపైన మారథాన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంలో ఉండేటువంటి గౌరవ పెద్దలు అందరూ కూడా ఇందులో పాల్గొంటామని మాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తారు. అదే రోజు ప్లాంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది 3rd డే ప్రోగ్రామ్. 4th డే ప్రోగ్రామ్ జేసీఐ ఇండియా నుంచి ప్రతిభా అవార్డ్స్ గవర్నమెంట్ స్కూల్లో మెరిట్లో ఉన్న స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ జేసీఐ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 5th డే లోకల్లో ఉండే బిజినెస్ పీపుల్స్ ఒక 10 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేసుకుని అందులో బిజినెస్ అవార్డ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అలాగే 5th డే సీనియర్ పబ్లిక్ సర్వెంట్ మన లోకల్లో మా సర్వీస్ చేసే పీపుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఒక ఉమెన్కి పబ్లిక్ సర్వెంట్ అవార్డ్ ఇస్తాం. అలాగే 7th డే సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు అలాగే లోకల్లో ఉండే పీపుల్స్ అందరూ వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.